నెల్లూరు సిటీ 48వ డివిజన్ మీరముద్దీన్ దర్గా వద్ద నుంచి వైసీపీ నాయకులు పర్యటన. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్, సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, ఆనం జయకుమార్ రెడ్డి, 48వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ సిద్దిక్, వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా తదితరులు వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం సభ ఏర్పాటు చేయగా సభలో కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వట్టి మోసగాడు, గతంలో 600 హామీలు ఇచ్చాడు, 6 హామీలు కూడా నెరవేర్చలేదు అని, ఒకవేళ నెరవేర్చి ఉంటే ఎవరైనా చెబితే ₹1,00,000 బహుమతి ఇస్తానని సభలో తెలియజేశాడు. ఛాలెంజ్ ఎవరైనా చెప్పండమ్మా, 600 హామీలు ఇచ్చాడు, ఒక్కటైనా నెరవేర్చాడా చూపించండి అంటూ చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యాడు. కార్డు కావాలన్నా, ఏదైనా మనకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అడిగేలా తిరిగి ఎన్నో రోజులు కష్టపడితే కూడా మనం అది సాధించుకోలేకపోయాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు పెట్టిన సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీ అవసరాలు కనుక్కొని ఈ రోజు మీ అవసరాలు తీరుస్తున్నారా లేదా, ఇది మంచి పరిపాలన కాదా, ఒక్కసారి మీరు ఆలోచించాలి అని చెప్పి కోరుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి పేదవాళ్ళు, ప్రతి మధ్యతరగతి మహిళలు, పురుషులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బలపరిచి మన అభ్యర్థులుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది ఆయనకి. విజయసాయి రెడ్డి గారు మనకు పార్లమెంటు అభ్యర్థి. ఆయన రాజ్యసభ మెంబర్ ఇప్పటికే 2 సార్లు నుంచి, కానీ పదవిని ఆయన అలంకారప్రాయంగా వాడుకోవాలా. మన రాష్ట్రానికి ఏదైతే అవసరమో, మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే తీసుకురావాలో ఇవన్నీ కూడా పార్లమెంటులో పోరాడి సాధించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అంతటి వ్యక్తిని మనకి ఈ రోజు పార్లమెంటు మెంబర్ గా అందించారు. మరి శాసనసభ సభ్యుడిగా అయితే మరి మీ ప్రాంతంలోనే ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఈ వీధుల్లోనే ఆడుకొని, ఇక్కడే చదువుకొని మరి డిప్యూటీ మేయర్ స్థాయికి ఎదిగిన ఖలీల్ అహ్మద్ గారిని శాసనసభ అభ్యర్థిగా మనకు అందించారు. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మన నెల్లూరు వాళ్ళని, ఖలీల్ అహ్మద్ని, విజయసాయి రెడ్డి గారిని మీరు ఆశీర్వదించి వాళ్ళకి మీ మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలు మనకు విశిష్ట అతిథిగా నెల్లూరుకు ఇచ్చేసిన వారు కాకుండా కర్నూలు నగరంలో ఏ పేదవాడికైనా కష్టం వస్తే నేనున్నానని చెప్పి అందరికన్నా ముందుగా నిలబడి, ఏ మైనారిటీ సోదరుడికైనా ఏదన్నా కష్టం వస్తే మీకు అండగా నేనున్నానని చెప్పి నిలబడే పెద్దలు శ్రీ ఆఫీస్ ఖాన్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా క్లుప్తంగా మాట్లాడుకుందాం.
మీరందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నా. కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు కావాలా, ఇస్తారా? మాట్లాడుకుందామా, చర్చించుకుందామా? ఎంత జోరు, ఎంత హుషారు ఉన్నారు మీరంతా. ఎప్పుడెప్పుడు ఖలీల్ బైకి గెలిపియాలని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. మీ జోషి చూస్తే గుండె ఆగిపోయి చచ్చిపోతారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఏం కసి ఉంది స్వామి. మీకందరికీ తెలిసిన విషయాలే కానీ గుర్తు చేసుకుందాం. 2014 నుంచి 19 వరకు ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన, ఇదే బీజేపీ వచ్చినారు. ఆయనకి ఏదో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కొత్త రాష్ట్రం ఉంది, మేలు చేస్తాడు, మన అందరికీ బాగు చేస్తాడంట అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి చేసినారు. ఆ 2014 నుంచి 19 వరకు ఆయన ఏం చెప్పినారంటే, మీకు 600 హామీలు ఇస్తా, 600 హామీలు ఇస్తా, అన్నీ మీకు చేస్తా అని చెప్పి, డ్వాక్రా రుణమాఫీ చేస్తా, రైతు రుణమాఫీ చేస్తా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా అని చెప్పి చెప్పినాడు. సరే అని చెప్పి రైతు రుణమాఫీ చేస్తా అని కూడా చెప్పినాడు ఆ రోజు. సరే అని చెప్పి ప్రజలు ఏదో కొత్త రాష్ట్రము, అక్కడ పైన నరేంద్ర మోడీ గారే వస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అవసరము, ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి 1% శాతంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. ఆయన గెలిచిన రోజు నుంచి దిగిపోయే వరకు దరిద్రమే చుట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మనకేమైనా చేసినారా? అధికారంలో ఉన్నప్పుడు మా అక్క చెల్లెమ్మలకు గాని, మా అన్న తమ్ముళ్లకు గాని చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకటి ఏదైనా మేలు చేసినారా అని చెప్పి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మీకు అందరికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, ఆఫర్ తీసుకుంటారా? 600 హామీలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని హామీలు ఇచ్చినాడు? 600. ఎందుకు ఇచ్చినాడు తెలుసా? మోసం చేయడానికి. 600 హామీలు ఇచ్చినాడు. ఆ 5 సంవత్సరాల్లో ఎవరికన్నా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ 6 హామీలు గుర్తు ఉంటే, లేదంటే ఆ 6 హామీలు ఇచ్చింది నేను చూసినా, నేను విన్నా అని చెప్పి చెప్తే, ఈ మైకు పట్టుకొని మాట్లాడితే ₹1,00,000 బహుమతి ఇస్తా మీకు అని చెప్పి మీకు అడుగుతున్నా. ఎవరైనా ఉన్నారా చెప్పారు? ఎవరైనా ఉన్నారా? 6 హామీలు చెప్పగలుగుతావా? ఏమి ఇచ్చినాడు 6 హామీలు? చంద్రబాబు నాయుడు 600 హామీలు చెప్పినాడు. 6 హామీలైనా చెప్పినాడు, చేసినాడా? గుర్తుందా? గుర్తులేదు. ఎందుకు మనం గుర్తు రావము? ఆయనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద సౌకర్యాలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, డబ్బు ఎట్లా సంపాదించుకోవాలా, మమ్మల్ని ఎట్లా మోసం చేయాలా అని చెప్పి. కానీ మనమందరం కలిసి జగనన్నకు గెలిపించుకోవాలని చెప్పి గెలిపించుకుంటే 9 హామీలు ఇచ్చి, నవరత్నాలు చేసి ఇచ్చి, మీ ఇంటి దగ్గరికే, మీరు ఎక్కడ కూడా తిరగాల్సిన అవసరం లే, ఏ బ్రోకర్కి నమ్మాల్సిన అవసరం లే, ఏ చీటర్తో మోసపోవాల్సిన అవసరం లే, ఎవరు నాయకుని దగ్గర పోయి అన్నా నాకు ఇది చెయ్యి అని చెప్పి రికమెండేషన్ చేయించుకోవాల్సిన అవసరం లే. మా అక్క చెల్లెమ్మలు అయితే ఎక్కడ కూడా బయటికి పోవాల్సిన అవసరం లే. స్పెషల్లీ మా ముస్లిం మా అక్క చెల్లెమ్మలకి అయితే వాళ్ళకు బుర్కాలో ఉంటారు, వాళ్లకు కొంచెం సార్లు తెలుగు వస్తుంది, రాదు, నాలక్కనే మాట్లాడతారు, రాని తెలుగులో మాట్లాడతారు. కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడతారు, ఏమీ రాకుండా ఇంటికి వాపస్ వచ్చేస్తారు. అన్ననే చెప్పినాడు ఇప్పుడు చెప్పులు అరిగిపోయేటట్టు. కానీ ఏమైనా వచ్చిందా? ఏమి రాలే. ఈరోజు 5 సంవత్సరాలు ఎట్లా ఉన్నాం మనము? మనం పని వదులుకోవాల్సిన అవసరం లే, ఎక్కడ కూడా ఆటోకి ఛార్జీలు ఇవ్వాల్సిన అవసరం లే, ఎక్కడ బయటికి పోయా ఎవరికి అడుక్కోవాల్సిన అవసరం లే. జగనన్న ఏం చెప్పినాడు? నేనే మీ దగ్గరికి వాలంటీర్ని పంపిస్తా, సచివాలయ వ్యవస్థని పంపిస్తా, మీ పథకాలని పంపిస్తా, మీరు బాగుంటే చాలు అని చెప్పి ఈరోజు జగనన్న మనకు మేలు చేసినాడని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఏ ఒక్క అమ్మాయి కూడా, ఏ ఒక్క అబ్బాయి కూడా ఎక్కడ కూడా వెనకబడి ఉండకూడదు. కనీసం 10వ తరగతి వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళ పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు అట్లే ఆటో డ్రైవర్ ఆటోనే, ఒక కూలి పిల్లలు కూలినే చేసే పరిస్థితికి ఉండిపోతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదువుకోవాలి. రాబోయే తరంలో వాళ్ళ పిల్లలు మంచిగా ఉన్నత స్థాయిలో ఎదగాలి అని చెప్పి ఒక మంచి మనసుతో ₹1,00,000 పైన ఈరోజు దుల్హన్ స్కీమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం మాత్రమే ఇచ్చినాడో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది షాదీ తోఫా రూపంలో ఇస్తున్నాడు, కళ్యాణ వస్తువు అని చెప్పి ఇస్తున్నాడు. ఈరోజు మా అక్క చెల్లెమ్మలకైతే డ్వాక్రా రుణాలు ఇయ్యాల, కానీ జగనన్న వచ్చిన తర్వాత ఆసరా ఇచ్చినాడు, 0 వడ్డీ ఇచ్చినాడు, చేయూత ఇచ్చినాడు, ఇళ్ల పట్ట ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. బటన్ నొక్కినా మా అక్క వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు పడుతున్నాయి.
ఏ రోజు కూడా బ్యాంకుకు పోలే, ఏ రోజు కూడా ఇన్ని డబ్బులు మనం చూడలే. కానీ ఎవరైనా డబ్బులు మనకు ఇచ్చినారా, మనకు మేలు చేసినారా, మనకు ఏదైనా రూపంలో లబ్ధి పొందినామా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. కల్పించారు. నెల్లూరు ప్రజల సేవ చేసుకునే అవకాశం ఏమంటే జగనన్న చేసిన పథకాలు ఇక్కడ నన్ను చూడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నవాడిని కాదు, ఒక సామాన్ని. ఈరోజు జగనన్న చేసిన పథకాల ద్వారా ఈరోజు నన్ను మీ ముందుకు పంపించారు జగనన్న. ఏమంటే ఆయన నమ్మకం, ఆయన చేసిన పథకాలు. నన్ను ఇట్లా చూసి ఎవరు ఓటేయరు, జగనన్న చూసి ఓటేస్తారు. ఎందుకంటే ఏ ఇంట్లోకి పోయినా ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు జగనన్న సీఎం చేసుకుంటారని ప్రతి ఒక్కరు ఆ జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు అలాగే మన ప్రియతమ నాయకులు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా ప్రకటించగానే మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక జోష్ లాగా వచ్చింది. ఎందుకంటే ఆయన సీఎం తర్వాత ఒక పెద్ద నాయకులు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన ఉన్నంత వరకు మేము ఏ పనులైనా ఆయన దగ్గర పోయి చేసుకోవచ్చు, ఏ పనైనా ఆయన గంటల్లోనే మనకు పనులు చేస్తున్నారు. ఆయనకు కూడా మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని, అలాగే ఈ రోజు గడప గడప కార్యక్రమానికి ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు జగనన్న సీఎం చేసుకుంటారని ఆశిస్తున్నారు. అలాగే ఈ రోజు నారాయణ గారు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో పోయినసారి 4.5 సంవత్సరం కనబడలా. ఈ రోజు ఒక 4-5 నెలల నుంచి వచ్చి ఆయన నేను అభివృద్ధి ప్రదాత అని చెప్తున్నారు. ఏం చేశారు మన వాటికి, ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏమంటే నేను అభివృద్ధి ప్రదాత 5,000 కోట్లతో నేను అభివృద్ధి చేశాను నెల్లూరుని అంటున్నారు. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ గారు మనకి ఎంత అభివృద్ధి చేశారు మీరు చూశారు. ఎక్కడ అవసరం ఉన్న రోడ్లు వేసుకున్నాం, ఫ్లైఓవర్ కట్టుకున్నాం, పెన్నా బ్యారేజ్ కట్టుకున్నాం, అలాగే కొత్త 100 కోట్లతో కొత్త బీచ్ కట్టుకున్నాం, ఒక రివిట్ వాల్ కట్టుకుంటున్నాం 100 కోట్లతో, అలాగే జాఫర్ రివర్స్ వాల్ కట్టుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఘోష హాస్పిటల్ పూర్తి చేసుకున్నాం, అలాగే షాదీ మహల్ పూర్తి చేసుకున్నాం. ఎక్కడ ఏ సందులో రోడ్లు కానీ మొత్తం కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరూ జగనన్నని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండి. జగన్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు ఇంకా ఏం మిగిలిన తప్పకుండా మీ ఏం పనులు ఉన్నాయో తప్పకుండా చేసుకుంటూ ముందుకు పోతాం. అలాగే మీరు చూస్తున్నాం ఈ రోజు జగనన్న మళ్ళా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆసరా గాని, పెన్షన్ గాని, అమ్మఒడి గాని ప్రతి ఒక్కటి పెంచారు. మన అక్క చెల్లెమ్మలకు తప్పకుండా మంచి జరగాలని ఆయన ప్రతి ఒక్కరికి అక్క చెల్లెమ్మల ఖాతాలు పోవాలని, అలాగే సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ మనకు ఉన్నంత వరకు ఎవరికి అవసరం లేదు. ఎక్కడ పోవాల్సిన మన ఇంటికే పరిపాలనగా జగనన్న ప్రతి ఒక్కరు వాలంటీర్ ఇంటికి పంపించి పరిపాలన సాగిస్తున్నారు. మీరందరూ ఆశీర్వదించండి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి అత్యధిక ఓట్లతో గెలిపించాలని, అలాగే నన్ను ఒక సామాన్య మీ బిడ్డలాగా అనుకోండి, మీ తమ్ముళ్ళలాగా అనుకోండి, ఆలోచించి మీ బిడ్డలాగా ఒక అవకాశం నన్ను కల్పండి. మీ సేవ చేసుకునే అవకాశం తప్పకుండా మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటా. మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.